అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శృతి లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీ ముందుకు ఒక టేస్టీ మిల్ మేకర్ కర్రీతో వచ్చేసాను. నేను ఇక్కడ సఫోలా మిల్ మేకర్ తీసుకున్నాను. మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే అవి తీసుకోండి. ముందుగా ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని వాటర్ వేడి చేయండి. వేడి చేసి అవి మరుగుతున్నప్పుడు ఒక గ్లాస్ మిల్ మేకర్ తీసుకోండి. మిల్ మేకర్ అందులో వేసుకొని బాగా ఉడికించండి. బాగా మెత్తగా ఉడికిన తర్వాత సీజర్తో కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోయేటట్టు ఉడికే వరకు ఉడికించుకోండి. అలాగే మెత్తగా ఉడకకుంటే అలాగే గట్టిగా ఉండిపోతాయి. అలా ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి లేదా జల్లెడలోకి వాటర్ వార్చుకోండి. వాటర్ వార్చుకున్న తర్వాత కొన్ని చన్నీళ్ళు పోయండి దానిపైన. అలా అయితే మెత్తబడకుండా ఉండిపోతాయి. నెక్స్ట్ మసాలా కోసం కొంచెం జీలకర్ర, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, గసగసాలు, మసాలా దినుసులు, జీడిపప్పు, కొన్ని ధనియాలు తీసుకొని ఇవన్నీ గ్రైండర్లో వేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే పౌడర్లో 2 మీడియం సైజ్ టొమాటోలు, కొంచెం పుదీనా, కొంచెం ఒక స్పూన్ పెరుగు వేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. అది పక్కన పెట్టేసి ఒక కడాయి పెట్టుకోండి. కడాయిలో కర్రీకి సరిపడా ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, ఒక లవంగం, బగారా ఆకు, ఆవాలు, జీలకర్ర, బగారా పువ్వు వేసుకొని కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న ఒక గుప్పెడు ఉల్లిపాయలు వేసుకోండి. ఇక్కడ నేను ఎక్కువనే తీసుకున్నాను. ఉల్లిపాయలు ఎక్కువ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోండి. ఇవి బాగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసి వేయించుకోండి. ఇవి బాగా కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. అలా వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోండి. మసాలా పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకొని అలా ఉడికిన తర్వాత కొంచెం కారం వేసుకోండి. కర్రీకి సరిపడా కారం వేసుకొని మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న గ్రైండర్ జార్లో కొన్ని వాటర్ వేసి యాడ్ చేసుకోండి. కొన్ని మాత్రమే యాడ్ చేసుకోండి. ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోండి. ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ అందులోకి తీసుకోండి. మిల్ మేకర్ని అందులో వేసుకొని బాగా కలుపుకోండి. మసాలా మొత్తం మిల్ మేకర్కి పట్టేలా కలుపుకోండి. అలా అయితే మిల్ మేకర్కి మసాలా కానీ కారం కానీ బాగా పడతాయి. చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోండి. మొత్తం కలిసేలాగా కలిపిన తర్వాత పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోండి. చూపిస్తున్నట్టుగా ఆయిల్ పైకి తేలితే మిల్ మేకర్ బాగా ఉడుకుతాయి. మసాలా బాగా పడుతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత వేడి చేసి పెట్టుకున్న ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇది ఎందుకంటే ఇంకా మసాలా బాగా పడుతుంది. వాటర్ వేసుకుంటే కొంచెం గ్రేవీ కూడా వస్తుంది. అలా ఉడికించుకున్న తర్వాత బాగా దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకొని కొంచెంసేపు మూత పెట్టి ఉడికించుకోండి. అలా బాగా ఉడికిన తర్వాత కర్రీ కొంచెం గ్రేవీ చిక్కగా వచ్చిన తర్వాత చూసి కర్రీ మీకు గ్రేవీ సరిపోయింది అనిపిస్తే కొంచెం కసూరి మేతి యాడ్ చేసుకోండి. కసూరి మేతి యాడ్ చేసుకొని కొంచెం కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టుకొని ఉడికించండి. ఉడికించుకొని తర్వాత మళ్ళీ ఆయిల్ పైకి తేలినట్టు అనిపిస్తే కొంచెం ధనియాల పొడి, మీ దగ్గర ఉంటే గరం మసాలా కూడా వేసుకోండి. అంతే, కర్రీ రెడీ. కానీ ఈ రెసిపీ నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి.